ఎమ్మెల్యే రాజిరెడ్డి గారు చదువుకున్నటువంటి మల్లాపూర్ ప్రైమరీ స్కూల్కి ఒక 8 గదులతో మంచి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక మంచి స్కూల్ భవనాన్ని ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. అతి త్వరలోనే ఈ బిల్డింగ్ పూజ చేసుకొని 400-500 మంది పిల్లలు ఎవరైతే చదువుకుంటున్న పేద పిల్లలు వాళ్ళకు మంచి సౌకర్యంతో పాటుగా మంచి విద్యను అందించే కార్యక్రమానికి మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని సంస్థలు విద్య కోసం, వైద్యం కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం మంచి కృషి చేస్తున్నాయి. అలాంటి మరింత గొప్పగా చేయాలని ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రజలకు అక్కడికి వచ్చే పేదవాళ్ళకి అక్కడికి వచ్చేటువంటి పనులు చేస్తే బాగుంటుందని చెప్పి వారికి సూచన చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం మాత్రమే అన్ని పనులు చేయజాలదు. ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కొంతమంది సమాజ హితం కోరే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇలాంటి పనులు కూడా తప్పకుండా చేయాల్సిన అక్కర్లేదు. ఇలా సంపద ఎవరికి శాశ్వతం కాదు, అధికారం కానీ సంపద కానీ ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఉన్నంతలో మంచి పని చేసిన వాళ్ళు ఏదైనా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలా వ్యాపారవేత్తలైనా రాజకీయ నాయకులైనా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో ప్రజల ప్రేమను పొందగలిగి ప్రజల హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకోగలిగే పనులు చేయాలని ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఈ కార్యక్రమంలో మా సహచరుడు, మా మిత్రుడు ఉప్పల్ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా నేను, మాజీ శాసనసభ్యుడు సుభాష్ రెడ్డి గారు, మా దేవేందర్ గారు, ఈ టీచర్లు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆ స్కూల్ టీచర్లకి, ఆ పిల్లలకి శుభాకాంక్షలు.